ప్రేమించావా? అవును, ప్రేమించాను. ఇప్పుడు కాదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను 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 అంటే పడి చచ్చిపోతున్నాను. మరి ప్రేమించలేదని చెప్పా? ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావని, కనీసం నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదని భయపడి చెప్పాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిన్ను రాణిలా చూసుకుని మురిసిపోవడమా? నీ కంట్లో నీళ్ళు తిరిగితే నేను ఆడవటమా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను పిచ్చోడ్లా పరిగెత్తుకు రావడమా? ఏంటే నేను చేసిన తప్పు? ఏంటే? ఏంటి నన్ను ఏంటి అంతలే? నీ మాటలు వల్గరే, నీ బిహేవియర్ కూడా వల్గరే. నేనే వల్గర్ గా బిహేవ్ చేశాను? ఏం చేసావా చెప్తా. బైక్ ఎక్కించుకుని సడన్ గా బ్రేక్ వేయడం ఉంటుందా? దాని తర్వాత ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి నలపడం. అమ్మని అందుక మధ్యలో బ్యాగ్ పెట్టావు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి బ్రేక్ వేసాను. ఎగ్జామ్స్ అన్నావు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అది కూడా తప్పేనా? చేతులు నలపకుండా ఆల్ ది బెస్ట్ చెప్పలేవా? నీ క్యారెక్టర్ అంతా. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా టచ్ చేద్దామని ఎదురు చూసావు. అయినా నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాల్తంతే శివ నీకెంత బలం శివ అంటావు. నీకోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు. పెళ్లి టాపిక్ ఎత్తితే ఆర్డినరీ నా కొడుకు అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజ్ కుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. అసలు క్లారిటీ లేదే నీకు. ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ప్లేస్ లో అసహ్యం స్టార్ట్ అయింది. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మురిచిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోతే. నేను ఒక ఆర్డినరీ నా కొడుకుని. వెళ్ళి నీ రాజ్ కుమార్ నే చేసుకో. ఓకే? బ్రదర్ అమ్మకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి?